జింకను చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లే, నక్కను చూసి కుక్క వాతలు పెట్టుకున్నట్లే. సర్లే ఈ సామెత ఎందుకు చెప్పినా అర్థం కాదు, లాస్ట్లో చెప్తాలే మీకు కూడా. యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తున్నాం కదా, ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వంట వీడియోలన్నీ పెట్టేసుకుందామని చెప్పేసి తొందరపడిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోయి మా ఆయనతో గొడవ మరీ తెప్పలు కొనేసుకున్నాను. కళాయిలు కొనేసుకున్నాను స్టీల్ది. ఇంక దీన్ని తీసే పని లేదు. నేను చూశాను తీద్దాము దీన్ని అని చెప్పేసి తీసాను. దీంట్లో ఏ కూర వండితే బెటరా అని చూశాను. దొండకాయ కూర వండితే ఏటవుతుందా అని ఆలోచించేసి ఇంక దొండకాయలు కట్ చేశాను కదా, ఎలాగానే కూర వండుదాం, ఆడితే మాడింది లేకపోతే లేదు, ఫ్రైలో చేద్దాము, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేద్దాం, చూద్దాం ఏమవుతుందో ఏందనేసి వండేసుకుంటున్నాను. ఇంకా అప్పుడు అర్థమైంది, యూట్యూబ్లోని వీడియోస్ పెట్టేస్తే మాత్రం అయిపోదు, మన మాటలు కూడా మంచిగా ఉండాలి, మన తీరు కూడా మంచిగా ఉండాలి, మనం నచ్చేటట్లు 10 మంది ఉండాలనేసి నాకు అప్పుడే అర్థమైందండి. ఇంకా దానికి నచ్చినట్లు మనం కూడా ఫాలో అవ్వాలి కదండి. మరి స్టాండ్ లైట్ లేవు కదా, ఇంక గోడపై నా పైన సెల్ఫ్ పైన పెట్టేసి మరి వీడియోలు తీసేసాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.